ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఆందోళనలో దిగారు. సీఎం కేసీఆర్ కు మునుగోడు మీద ఉన్న శ్రద్ధ విద్యారంగంపై లేదని పీడీఎస్యూ జిల్లా కన్వీనర్ బానోతు దేవేందర్ అన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల ప్రభుత్వ కళాశాలలో భోజన పథకం అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉచిత బస్ పాస్, మధ్యాహ్న భోజనం, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేసి ఇంటర్ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడం సిగ్గుచేటు. గత ఎన్నికల ప్రచారంలోనే కేసీఆర్ ప్రభుత్వం హామీ ఎన్నికల ప్రచారం ముందే విద్యార్థులకు, కళాశాలలో చదివే విద్యార్థులకు బస్ పాస్ ఉచితంగా ఇస్తామని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని నమ్మబలికిన కేసీఆర్ ఇప్పుడు దాకా మధ్యాహ్న భోజన పథకం ఊసేలేదు. ఇప్పుడు మొన్నటిదాకా చూస్తే మునుగోడులో ఉన్న చిత్తశుద్ధి కేసీఆర్ ప్రభుత్వానికి ఈ విద్యారంగం మీద లేదనేసి మేము విమర్శిస్తున్నాం. జిల్లా కన్వీనర్ ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడం